నమస్తే, నేను హరిత. రాత్రి పడుకునే ముందు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు చెప్పినట్టు వాటర్ తాగితే మీరు అనుకున్నది సాధిస్తారు అంటున్నారు. ఏంటది? కొంచెం విచిత్రంగా ఉంది కదా, మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. కొత్త కొత్త విషయాలు చెప్తారు. అంటే వినడానికి వ్యూవర్స్కి నాకైనా చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు వాటర్ గురించి ఒక మాట అన్నారు. అంటే మీరు చెప్పినట్టు ఇలా వాటర్ తాగితే అనుకున్నది సాధిస్తారు అంటున్నారు. అసలు వాటర్కి ఈ సాధించడానికి ఏంటండి సంబంధం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మనం వాటర్ తీసుకోవడం వలన మనకు ఎన్నెన్నో సంకల్పాలు కూడా రియాలిటీకి వస్తాయంటే చూడండి, మనం వాటర్ తీసుకునేటప్పుడు ఏదైతే అఫర్మేషన్ మనం రిపీట్ చేస్తామో అది మన మనసులో వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. అంటే అఫర్మేషన్ ఏదైతే స్టోర్ అవుతుందో అది రియాలిటీకి వస్తుంది. అంటే ఆ వాటర్కు ఉన్న శక్తి ఏంటి అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఎనర్జీని. సో పాజిటివ్ అఫర్మేషన్తో కనుక మనం తీసుకుంటే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు రాత్రి పడుకునే ముందే ఎందుకు కొంచెం వినడానికి విడ్డూరంగా ఉందని అంటారు. అయితే వాటర్కు ఉన్న శక్తి ఏంటంటే మెమొరీ అండి, అంటే గుర్తుంచుకుంటుంది. దీనిపైన చాలా రీసెర్చ్ కూడా జరిగిందండి. ఓకే, ఎలా జరిగిందంటే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 బాక్స్ తీసుకున్నారు ఐస్ బ్రిక్స్. అయితే ఫస్ట్ ఐస్ బాక్స్లో ఏం చేశారంటే వాటర్ పోసే ముందు వాటర్ పోసుకుంటూ అఫర్మేషన్స్ ఇచ్చారు. ఒకదానికి పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ వర్డ్స్, ఒకదానికి నెగిటివ్ వర్డ్స్ ఇచ్చారు. 2 బాక్సెస్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఒక 48 అవర్స్ తర్వాత కనుక చూసినట్టయితే ఆ 2 బాక్స్లలో కనుక చూసినట్టయితే ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో అందులో క్రిస్టల్ క్లియర్గా స్ట్రక్చర్ ఉంది. ఇంకొక బాక్స్లో ఏంది అంటే స్ట్రక్చర్ బ్రేక్ అయింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే హరిత గారు చెప్పండి, మన వాటర్ తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా పాజిటివ్ అఫర్మేషన్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ అరేంజ్మెంట్ సరిగ్గా ఉంటాయి. అదే కాదు, మనం వాటర్ అనేది తీసుకున్న తర్వాత ఏదైతే ఎనర్జీ ఉంటుందో మన లోపల ఒకవేళ పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనం తాగిన ప్రతిసారి అలా అనుకోమంటారు. ప్రతిసారి మీరు ఎప్పుడు వాటర్ తీసుకుంటారో తాగిన ప్రతిసారి కూడా మన లైఫ్లోకి పాజిటివ్లీ వస్తుంది. అనంతమైన అఖండమైన సంపద మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది అన్న ఫీల్నెస్తో కనుక తీసుకుంటే జీవితం బాగుంటుంది. ప్రత్యేకించి రాత్రిపూట అని కూడా చెప్పారు. రాత్రి పడుకోవడం ఎందుకంటే మంచి ప్రశ్న అండి హరిత గారు. నిజంగా వ్యూవర్స్ అందరికీ కూడా ఇలాంటి డౌట్స్ వస్తాయి. రాత్రిపూట ఏమవుతుందంటే చూడండి, నిద్రకు మెలుకకు మధ్యలో అంటే మనం అప్పుడే నిద్రలోకి జారుకుంటాం. ఆ జారుకునే సమయంలో లాస్ట్ కనుక మనం వాటర్ తీసుకుంటే అవే ఆలోచనతో మనం పడుకుంటామండి. ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచన నిద్రపోతుంటామో ఉదయం నిద్ర లేచినప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. ఎందుకంటే పడుకునే ముందు ప్రశాంతంగా పడుకుంటే లేచేటప్పుడు యాక్టివ్గా లేస్తాం. మీరు కావాల్సి చెక్ చేసుకోండి, నేను చెప్పింది నిజమా ఓకే అబద్ధమా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు తెలుస్తుంటుంది. సో పడుకునే ముందు కనుక ప్రశాంతంగా పడుకుంటే ఉదయం నిద్రలేసినప్పుడు యాక్టివ్గా నిద్రలేస్తాం. ఎప్పుడైతే మనం యాక్టివ్గా నిద్రలేస్తామో రోజంతా యాక్టివ్గా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఏం చేస్తే ఎలాంటి అఫర్మేషన్ ఇచ్చినా కూడా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుందండి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకున్న తర్వాత మనకు అదే విధంగా ఆ పర్సన్స్ అంటే సపోజ్ మనకు ఒక రకరకాల డెప్ట్స్ ఉన్నాయండి, మొత్తం ఆల్మోస్ట్ 5 to 6 lakhs డెప్ట్స్ ఉందనుకుంటే నాకు వివిధ మార్గాల ద్వారా 5 లక్షల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతని చెప్పి తీసుకుంటే జరగంది జరిగినట్టు ఊహించుకొని థ్యాంక్స్ చెప్పుకుంటే అది నిజంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. అంటే సింపుల్ చెప్పాలంటే హరిత గారు, చిన్నప్పుడు మనం మ్యాథ్స్లో ఎక్స్ అనుకుంటామా లేదా, నిజానికి ఆన్సర్ లాస్ట్ వరకు తెలియదు యాక్చువల్గా. బట్ తెలియనిదాన్ని నాకు తెలియదు అనుకుంటూ వచ్చి మనం ముందుకు వెళ్ళలేము. బట్ తెలియని దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి కదా. సో నేను ఎక్స్ అనుకోను, నేను నమ్మను అనుకుంటూ కూర్చుంటే మ్యాథ్స్ సాల్వ్ అవుద్ది, అక్కడ సాల్వ్ అవ్వదు. బట్ తెలియని దాన్ని ఒక ఎక్స్ అనుకొని మనం సొల్యూషన్ చేస్తుంటాం కాబట్టి లాస్ట్ మనకి ఎక్స్కి ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ అది ఇక్కడ ఎక్స్ ఏంటి అంటే మన జీవితంలో మనకి ఏది కావాలో ముందే ఊహించుకొని మనం పెట్టుకుని దానికి సంబంధించినటువంటి ఆలోచన పదే పదే చేస్తుంటాం. డైరెక్ట్ యూనివర్స్ మీకు అడిగినట్టుగా 5 lakhs రూపీస్ తెల్లారేసరికి మీ ఒళ్ళోనో లేకపోతే మీ ఇంట్లోనో ఏమీ వేసి వెళ్ళదు. మనకు అలాంటి అవకాశాలు కనిపిస్తుంటుంది. అంటే మీ చేతిలో ఏముంది, మీ దగ్గర ఒక ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఉంటే ఎక్కువ మెంబర్కి రీచ్ అయ్యే విధంగా ఆ సర్వీసెస్ మనం ఇవ్వగలిగితే మన అకౌంట్లోకి మనీ వస్తుంది. అంతే కదండి, మనీ ఈజ్ ఎక్స్చేంజ్. అంటే మీరు ఏదైతే ఇస్తారో దానికి ప్రతిఫలంగా మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వారికి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. బట్ ఎంత ఎక్కువగా మనం సర్వీస్ ఇస్తే అంత ఎక్కువ మనీ అనేది ఆకర్షించబడుతుంది. ఒక విషయం గురించి పదే పదే అనుకోవడం ద్వారా పదే పదే దాన్ని ధ్యానం చేసుకోవడం వల్ల అది నిజంగా నిజమవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే మీరు చెప్తున్నారు. వాటర్ తాగే ముందు ఒకటి అనుకోండి, ఏదైనా అఫర్మేషన్ అనుకోండి, అది లైఫ్లో నిజమవుతుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది గ్రావిటేషన్, లైక్ గ్రావిటేషన్ మేడం. ఓకే, పైనుంచి ఏదైనా ఒక వస్తువు వేశాను మేడం, ఓకే, కింద పడుతుంది. ఎందుకు పడుతుంది? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన పడుతుంది. సేమ్ లైక్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఎ నియమం. ఓకే, బట్ అది వర్కౌట్ అవ్వాలి అంటే వారి థాట్స్ వాళ్ళ చేతిలో ఉండాలి, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ చేతిలో ఉండాలి.
ఎప్పుడైతే వారి ఆలోచనలు మరియు భావాలు వారి చేతిలో ఉంటాయో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మిగతా వారు ఆలోచిస్తారు, బట్ ఆలోచనకు శక్తి ఉండదు, దానివల్ల వర్కౌట్ అవ్వదు. తర్వాత వాళ్ళకి బయటకు వచ్చి ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ నెరవేరదు అని సింపుల్ ఒక కామెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. బట్ మనస వాచ కర్మన అండి త్రికరణ శుద్ధి అని ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. నేను ప్రాక్టికల్ క్లాసెస్లో నేర్పిస్తాను. దానికంటే ముందు ఒక డెమో క్లాస్ ఉంటుంది హరిత గారు. అంటే ఎవ్రీ వీక్ కూడా మేము ఏం చేస్తామంటే, ఇది ప్రతి సబ్జెక్టు కొద్దిమంది చేతిలో ఉంది. ఇప్పటివరకు చూస్తే ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ తెలిసింది, బట్ కామన్ పర్సన్ అందరికీ తెలియాలి అంటే ఎక్కడ సోషల్ మీరు మీడియా అసలు దాని మీద కంకణం కట్టుకొని చేస్తున్నారుగా. అందరికీ రీచ్ అవ్వాలండి. అంటే ఆ. ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ పొందాలండి. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్తే పాజిటివిటీ స్ప్రెడ్ వస్తుంది. ముందు పాజిటివ్నెస్. సో ఎప్పుడైతే నాకు వస్తుంది అనే నమ్మకంతో ఏదైనా చేస్తేనే కదా వస్తుంది. ముందుగా నాకు వస్తుందా రాదనే డౌట్ఫుల్తో ఉంటే ఆ స్టూడెంట్ అయినా సరే, బిజినెస్ పర్సన్ అయినా సరే ఫెయిల్ అవుతారు. సో అట్ల నుంచి బయటకు వచ్చి వాళ్ళు నిజంగా ధైర్యంగా వాళ్ళు చేయగలిగితే సక్సెస్ అనేది అవుతారండి హరిత గారు. అంటే ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? ఏ సమస్య ఉన్నా మీ క్లాసెస్ ద్వారా దానికి పరిష్కారం దొరుకుతుందా? ఎన్నాళ్ళ పాటు మీ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే రావచ్చు? ఎస్ ఫస్ట్ ఒక డెమో ఉంటుంది మేడం. డెమో అనేది ఫ్రీ. తర్వాత 6 days ఉంటాయి. ఆ 6 days తర్వాత వాళ్ళు 6 days మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రాక్టీసెస్ అనేది హైయెస్ట్గా ఇండియాలో మోర్ దెన్ 550 days నుంచి కండక్ట్ చేయడం జరుగుతుందండి. బట్ వాళ్ళు 6 days అటెండ్ అవుతారు. ఆ 6 days అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి అది నచ్చింది అనుకోండి, వాళ్ళు కంటిన్యూ అవుతారు వాళ్ళు. సో ఒకటి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండాలి, ముందుగా నేను జాయిన్ అవ్వాలి, నన్ను నేను మార్చుకోవాలన్న బలమైన సంకల్పం ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలం. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం అండి, గోల్స్ డ్రీమ్స్ ఉండి ఎలా రీచ్ అవ్వాలో తెలియకపోయే వారికి ఇది హెల్ప్ అవుతుందండి హరిత గారు. నమ్మకంతో రండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ముందు డెమో క్లాస్ ఉంటుంది, అది వినండి, నచ్చితే కంటిన్యూ అవ్వండి. ఎస్ ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్ చూపిస్తుంది అంటారు. ఎస్ అవును. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి,